అంటే తండ్రి ఈ వారసత్వమే పుచ్చుకున్నావా? నటనలో వారసత్వం కూడా పుచ్చుకున్నావా లేదా? అని సరదా. టికిల్ చేసింది. రాధిక సెట్‌లో ఉంటే మామూలుగా ఉండదు కదా! రచ్చ రచ్చ చేస్తది. ఈ హీరోని ఏడిపిస్తది, గిల్లుతది, గిచ్చుద్ది. చాలా లవ్లీగా ఉంటది. బట్ ఇంత సిల్లీగా, ఇంత అల్లరిగా ఉండేటటువంటి రాధిక ఒక్కసారి మేకప్ వేసి ఆ ఒక క్లోజప్ పెట్టి ఎక్స్‌ప్రెషన్ ఇస్తదండి. ఇట్స్ ఎ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అందులో వాళ్ళ ఫాదరు చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ కదా తమిళ్లో, ఎం.ఆర్. రాధా. సో అది ఆ జీన్స్‌లో వస్తదనుకుంటా అది జనరల్‌గా. సరే ఇంతలోకి డైలాగులు చెప్పవయ్యా అన్నాడు క్రాంతి గారు. నేను పేపర్ తీసుకొని నాగార్జున గారి దగ్గరికి, రాధిక దగ్గరికి వెళ్ళి, నాగార్జున గారు మీ డైలాగ్ ఇది, తర్వాత ఈ డైలాగ్ ఇది అంటే రాధిక కొద్దిగా ఆపండి అని ఉంది. ఈ సీన్లో ఎవరెవరు ఉన్నారు అని ఉంది. మీరున్నారు, నాగార్జున గారు ఉన్నారు, ఇంకెవరు ఆర్టిస్ట్ లేరా అని ఉంది. అంటే పులి అప్పుడే తీసుకొచ్చారు, ట్రైనర్ తీసుకొచ్చాడు.